హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మిక్సర్ పొట్లం పోకో M4 Pro 5Gని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటనేది షేర్ చేస్తాను. ప్రజెంట్గా ఇది ఒక పర్ఫెక్ట్ మిడ్ రేంజరు అండ్ చీపెస్ట్ డైమండ్సీ 810 5G ప్రాసెసర్తో ఉన్న ఫోను. సో హార్డ్వేర్ పరంగా మాత్రం చాలా చాలా పవర్ఫుల్ ఫోన్ ఇది. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీంట్లో ఆ 2 మెగాపిక్సెల్ లాంటి సెన్సార్స్ ఏమి లేకుండా డైరెక్ట్గా 50+8 అనే ఒక రెండు యూస్ఫుల్ కెమెరాస్ దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారు. మంచి బ్యాటరీ అండ్ పవర్ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, పవర్ఫుల్ ప్రాసెసర్, ఇలాంటి అన్ని హైలైట్ పాయింట్స్తో ఇది 14,999 దగ్గర లాంచ్ అయింది. అండ్ 22వ తారీఖు నుంచి మీకు ఇది సేల్లోకి అయితే రానుందనమాట. డీటెయిల్స్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈరోజు నేను మీకు దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఏంటి, దీని బాక్స్లో ఏమేమి వస్తాయి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, డిస్ప్లే ఎలా ఉంటుంది, కెమెరాలు ఎలా ఉంటాయి, ఇలాంటివి టోటల్ డీటెయిల్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ముందైతే బాక్స్ మీద ఏముందో చూద్దాం, ఆ తర్వాత బాక్స్ లోపల ఏముందో చూద్దాం. బాక్స్ పైన మనకి పోకో బ్రాండింగ్, పోకో M4 Pro 5G మేడ్ ఇన్ ఇండియా, అలాగే చుట్టూ పోకో M4 Pro బ్రాండింగ్, ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండింగ్ అని. అలాగే బ్యాక్ సైడ్ డ్యూయల్ 5G మీడియాటెక్ డైమండ్సీ 810 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేస్తారని. అండ్ ఇది రెండు సిమ్స్లో కూడా మీకు 5G సపోర్ట్ చేస్తుంది. 90Hz ఫుల్ HD డిస్ప్లే అండ్ మీకు పంచ్ హోల్ డిస్ప్లే అనమాట. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 50 మెగాపిక్సెల్ AA కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, DCI-P3 కలర్ గేమర్తో ఉన్న మంచి డిస్ప్లే అని, 240 Hz టచ్ శాంప్లింగ్ రేటు, ఇలాంటివి చాలా వరకు ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మన దగ్గర ఉంది కోర్ బ్లూ 6GB ప్లస్ 128GB వేరియంట్. అండ్ ఈ ఫోన్లో నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించిందంటే దీని సార్ వాల్యూ మీకు హెడ్కి 0.838 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.688 వాట్స్ పర్ కేజీ ఉంది. జనరల్గా ఈ మధ్యకాలంలో నేను అన్బాక్సింగ్ చేసిన అన్నింటిలో కూడా హెడ్కి మీకు 1+ ఉంది, దీంట్లో మాత్రం 0.8 ఉంది. చాలా చాలా బెటర్ అని చెప్పాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఇంకొక చిన్న ఎల్లో కలర్ బాక్స్ ఉంటుంది. దీంట్లో మీకు ఒక TPU కేసు, యూజర్ మాన్యువల్, అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటివి ఉంటాయి. అండ్ లోపల ఫోన్ ఉంటుంది కోర్ బ్లూ కలర్. అండ్ ఒక USB Type-C కేబుల్ ఉంటుంది ఫాస్ట్ ఛార్జింగ్ కోసం. అండ్ ఒక ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, 33 వాట్స్కి సంబంధించిన ఛార్జర్ అనమాట. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. ఇప్పుడు మన ఈ ఫోన్కి సంబంధించిన ఓవర్ వ్యూ ఒకసారి చూద్దాం, ఫిజికల్ ఓవర్ వ్యూ అనమాట. సో బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీకు కోర్ బ్లూ కలర్ అండ్ మీకు పెద్దగా పోకో బ్రాండింగ్తో ఒక పెద్ద కెమెరా మాడ్యూల్ లాగా ఉంటుంది. కానీ ఇదంతా కూడా కెమెరా మాడ్యూల్ కాదు, జస్ట్ మీకు ఆ పైన కెమెరాస్ ఉన్న ఏరియా మాత్రమే కెమెరా మాడ్యూల్. ఇదంతా బ్లాక్ టెక్స్చర్తో మీకు బ్రాండింగ్ ఇలాగే కొంచెం పెద్దగా వేసేసారు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ కూడా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ లాంటిదే, కానీ ఇది కొంచెం టెక్స్చర్ ఫీలింగ్ ఉన్న ప్లాస్టిక్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇదేదో ప్లాస్టిక్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం బెటర్ క్వాలిటీ మెటీరియల్ దీన్ని ఏమన్నా వీళ్ళు యూజ్ చేసినట్టున్నారు. ఇక్కడ 5G అని బ్రాండింగ్ ఉంటుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానరు, వాల్యూమ్ లాకర్స్ అయితే ఉంటాయి. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, ఇది ఒక మంచి విషయం. అండ్ మీకు మెయిన్ మైక్రోఫోను, Type-C పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది, ప్రాపర్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనమాట. అండ్ మీకు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్, అలాగే షామీకి సంబంధించిన డిఫాల్ట్ ఫీచరు IR బ్లాస్టర్, ఇది ఒకటే సూపర్ యూస్ఫుల్ ఫీచర్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు కానీ, లేదంటే ఒక సిమ్ కార్డు ఒక SD కార్డు కానీ మీరు పెట్టుకోవచ్చు. 2 సిమ్ కార్డులు ఒక SD కార్డు మీరు ఎటడం అయితే మీరు పెట్టుకోలేరు అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ మీకు పంచోల్ కెమెరా, అలాగే మీకు పైన ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వీళ్ళు దీనికి ఇస్తున్నారు అప్లై చేసి. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ ఇది 6.6 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి కొంచెం పెద్దగా కూడా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ పొజిషన్ ఏమో మీకు ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. అండ్ ఇది ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాబట్టి ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. అండ్ ఈ ఫోన్ మీకు ఫేస్ అన్లాక్ సపోర్ట్తో కూడా వస్తుంది. సో ఇది దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ దీంట్లో ఉన్న హార్డ్వేర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసి దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చూసేద్దాం. పోకో M4 Pro 5Gలో మీకు 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 450 నిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొడక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమండ్సీ 810 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 6nm ప్రాసెసర్ మీ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 MC2 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు.
ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, స్టోరేజ్ టెక్నాలజీ ఏమో UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఇది మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ 1080 వరకు మాత్రమే రికార్డ్ చేస్తుంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 12.5 ఎన్హాన్స్డ్ వెర్షన్తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది మీకు హెడ్ ఫోన్ జాక్ ద్వారా. అండ్ ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న ఆన్ పేపర్ హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది డిఫాల్ట్గా MIUI 12.5 ఎన్హాన్స్డ్ వెర్షన్తో వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది పోకో ఫోన్ కాబట్టి దీంట్లో డిఫాల్ట్గా మీకు పోకో లాంచర్ వస్తుంది. షామీ ఫోన్స్, రెడ్మీ ఫోన్స్లో మీకు MIUI లాంచర్ వస్తుంది. MIUI లాంచర్కి పోకో లాంచర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో మీరు థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ లాంటివి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ MIUI లాంచర్లో మాత్రం ఆ ఫీచర్ అయితే ఉండదు. అండ్ దీంట్లో కూడా మీకు ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ పెట్టుకోవచ్చు. వన్స్ మీరు ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ పెట్టుకున్న తర్వాత థర్డ్ పార్టీ లాంచర్స్ అయితే మీరు వాడుకోలేరు అనమాట. కానీ ఎంఐలో రెడ్మీలో కంటే దీనికి కొంచెం బెటర్ అనమాట. కొంచెం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు వెన్ కంపేర్డ్ విత్ MI అలాగే రెడ్మీ ఫోన్స్ అనమాట. ఇది పోకో లాంచర్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. అండ్ పోకో లాంచర్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలా ఫీచర్స్ అయితే దీంట్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ MIUI 12.5 కాబట్టి దీంట్లో యానిమేషన్స్, థీమ్స్ మాత్రం చాలా స్టైలిష్గా, చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి మీకు యానిమేషన్స్లో ఎక్కడ కూడా బ్రేక్ అవుతున్నట్టు ఇలాంటి ఫీచర్స్ ఏమి ప్రాబ్లమ్స్ ఏమి మీరు నోటీస్ చేసే అవకాశమే లేదనమాట. ఒకసారి మీరు హోమ్ స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాపే ప్రీ ఇన్స్టాల్డ్ డైలర్ అలాగే మెసేజింగ్ యాప్ లాగా వస్తాయి. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా తీసుకొచ్చారు. ఫేస్బుక్, మోజ్ ఇలాంటివి ఒక 5-6 యాప్స్ అయితే ఉంటాయి. వీటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ MIUI 12.5 ఎన్హాన్స్డ్ వెర్షన్లో ఉన్న మేజర్ కీ పాయింట్ ఏంటంటే వీళ్ళకి సంబంధించిన స్టాక్ యాప్స్ కూడా కొన్నిటిని మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. టోటల్గా యాప్స్ మొత్తాన్ని కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. కొన్ని సెలెక్టెడ్ యాప్స్ మాత్రమే అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి రావు. మిగతా అవన్నీ కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఇది MIUI 12.5లో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్ అనమాట. చాలా యూస్ఫుల్ ఫీచర్ కూడా చాలామందికి. అండ్ మనం ఒకసారి సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 12.5 అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే వస్తుంది, జనవరి సెక్యూరిటీ ప్యాచ్. అండ్ ఇది వెరీ సూన్ వీళ్ళు MIUI 13 అప్డేట్ కూడా రోల్అవుట్ చేస్తామని వీళ్ళు లాంచ్ ఈవెంట్లో కూడా అనౌన్స్ చేశారు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ 128GBలో నియర్లీ 20GB ఇది OS కింద ఆక్యుపై చేసుకుంది. అంటే నియర్లీ 108GB మీకు ఫ్రీగా అయితే దీంట్లో అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ దీంట్లో అమెజాన్ ప్రైమ్ నేను ఇన్స్టాల్ చేశాను. అండ్ దీంట్లో లాగిన్ అయ్యి కూడా చూశాను. ఇది మీకు హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. వైడ్ వన్ L1 సర్టిఫికేషన్తో ఈ ఫోన్ అయితే వచ్చింది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ డైలైట్ కండిషన్లో కూడా మీకు చాలా బెటర్గానే అనిపిస్తుంది. కలర్స్ కావచ్చు, అలాగే మీకు బ్రైట్నెస్ కావచ్చు. ఇది మ్యాక్సిమం బ్రైట్నెస్ 450 nits ఉంటుంది కాబట్టి ఓకే, సన్లైట్లో మీరు బాగానే మేనేజ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇక దీంట్లో మెయిన్గా మనకు కావాల్సింది కెమెరా. యూస్ఫుల్ కెమెరాస్, 2 కెమెరాస్ దీంట్లో యూజ్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. అండ్ 50 మెగాపిక్సెల్ JN1 సెన్సార్. సో దీంట్లో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇంత ముందున్న ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్డ్ అనే చెప్పాలి. కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బెటర్గానే ఉంది. కలర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, స్కై కావచ్చు, ఇలాంటివి చాలా వరకు మీకు కొంచెం బెటర్ క్వాలిటీ ఇమేజెస్ అయితే తీస్తుంది. ఇక్కడ మీరు ఫోటోని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంత కాంప్లెక్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఆ పర్సన్కి బ్యాక్ సైడ్ చెట్లు అవన్నీ కూడా కొంచెం చాలా కాంప్లెక్స్ ఉంది కదా, అయినప్పుడు కూడా మీకు బొకే అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. అంటే మెయిన్ సెన్సార్తోనే మనకి బొకే వచ్చినప్పుడు ఆ 2 మెగాపిక్సెల్స్ అనేవి అవసరమే లేవన్నమాట. జనరల్గా అదొక మాయ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, 50 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం చాలా బెటర్గానే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా ఓకే, బాగానే ఉంది. జనరల్గా మనం ఈ బడ్జెట్లో అన్ని ఫోన్స్లో ఇదే కెమెరాని మనం చూస్తూనే ఉన్నాం, 16 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది కూడా పర్లేదు, బాగానే హ్యాండిల్ అయితే చేస్తుంది. కాకపోతే కెమెరాలో నేను కొంచెం అబ్జర్వ్ చేసిన ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ దీంట్లో ఉన్నప్పుడు కూడా దీంట్లో వీళ్ళు 4K రికార్డింగ్ అయితే ఇవ్వలేదు. మేబీ ఫ్యూచర్లో అప్డేట్లు ఇస్తారా లేదనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ మీరు 1080లో 30 అలాగే
60 FPS వరకు అయితే మీరు చేసుకోవచ్చు. 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ మాత్రం ఈ ఫోన్కి లేవన్నమాట. అండ్ ఈ ఫోన్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, చాలా ఫాస్ట్గానే వస్తుంది. అండ్ ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఛార్జర్ని వీళ్ళు బాక్స్లో ఇస్తున్నారు. ఫుల్గా మీకు ఛార్జ్ అవడానికి 1 అవర్ టైం పడుతుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సో అరౌండ్ అలాగే పడుతుంది. దీంట్లో 4GB ప్లస్ 64GB వేరియంట్ వీళ్ళు పెట్టడం 14,999 రూపాయలు పెట్టారు. అండ్ మీకు ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి ఇది మీకు ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే వస్తుంది. మేబీ వీళ్ళు కొంచెం కార్డ్ ఆఫర్స్ లాంటివి యాడ్ చేయొచ్చు. ఎంత ఏదైనా ఒక 1500 రూపాయలు డిస్కౌంట్ వచ్చినా కానీ మీకు ఇది మంచి ప్రైజింగ్లోనే ఉన్నట్టే అర్థం అనమాట. సో అందుకే దీన్ని ఎప్పుడు కూడా మిక్సర్ పొట్టలో అని చెప్తా ఉంటాను. పోకో తీసుకొచ్చే ఫోన్స్ అన్నీ కూడా మనకి కరెక్ట్గా అన్ని కావాలనుకున్న ఫీచర్లను కూడా పర్ఫెక్ట్ బడ్జెట్లో తీసుకొస్తూ ఉంటారు. హార్డ్వేర్ పరంగా మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ ఫోన్. ఒక లుక్ అయితే వేయండి. ఇది ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ పోకో M4 Pro 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.